సో హాయ్ గైస్, తెలుసుగా నేను మీ స్టార్ రూప్ యాదవ్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్కి వచ్చి వీడియో చూస్తున్నందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టార్ రూప్ యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఫుల్ వీడియోలోకి అయితే చూసేద్దాం. మన వెనకైతే కానొస్తుంది ఇగో స్టార్ రూప్ యాదవ్ అనేసి లోగో. ఇదైతే మన యూట్యూబ్ ఛానల్. ఇగో ఇక్కడ మీ అందరికీ క్లారిటీ కానొస్తుందిగా. ఇదైతే మన ఛానల్ వచ్చేసి 812 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడైతే మన బయో అవుతుంది. అందరికీ కొంచెం క్లారిటీగా నన్ను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, బ్రో ఇన్స్టాలో వీడియోస్ ఎట్లా వైరల్ అవుతాయి, యూట్యూబ్లో వైరల్ ఎట్లా అయితే వీడియోస్ అని చాలామంది అడుగుతున్నారు. మనం చూసుకున్నట్లయితే యూట్యూబ్లో చూసుకున్నట్లయితే వీడియోస్కి కింద ఇట్లాంటి మన ట్రెండింగ్ అనే హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాలా. ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ అని కొడితే రావు, అట్లాంటి కొంచెం మనం చూసుకొని కొట్టాలా ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ నాదే ఉంటుంది హ్యాష్ ట్యాగ్ స్టార్ రూప్ యాదవ్ అని. తర్వాత మిగతా హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి, బ్రాండెడ్ హ్యాష్. తర్వాత మన 60K దానికి 60K ఫాలోవర్స్, థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టేసి కింద స్టార్ రూప్ యాదవ్ అని పెట్టి తర్వాత ఇక మిగతా బ్రాండెడ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టినా. మీకు హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం వల్ల అయితే ఏమవుతుందంటే యూస్ అనేది ఎక్కువ పోతుంది, ప్రమోట్ అవుతుంది మీ వీడియో. ఇంకా మీకు ఇన్స్టా గురించి కూడా నేనైతే బట్టిగా ఒక వీడియో అయితే పెడతా. ఇక మన ప్రతి ఒక్క వీడియోకి బాగానే పోతాను, ఫుల్ వీడియోకి షార్ట్ వీడియోస్కి వచ్చేసి టైం అయితే నేను చెప్తాను క్లారిటీగా. మనం టైం వచ్చేసి పొద్దుపూట 10 o'clock పెట్టుకోవచ్చు వీడియో, 10 నుంచి 11 మధ్యలో పెట్టుకోవచ్చు వీడియో. ఈవినింగ్ వచ్చేసి 3:30, 4 మధ్యలో పెట్టుకోవచ్చు వీడియో. పెట్టేసి హ్యాష్ ట్యాగ్స్ అయితే బ్రాండెడ్ ఇవ్వాలబ్బా. ఇక ప్రతి ఒక్కదానికి బ్రాండెడ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. ఇగో ఫస్ట్ స్టార్ రూప్ యాదవ్ అంటే మీ అకౌంట్ మీరు పెట్టుకోండి, మీ నేమ్ మీరు పెట్టుకోండి. మీ నేమ్ ఒక బ్రాండ్ అవ్వాలి కాబట్టి తర్వాతకైనా ముందు మీరు హ్యాష్ ట్యాగ్ పెట్టుకోండి. ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ అది పెట్టుకున్న తర్వాత మిగతా ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టుకున్నాను నేనైతే. ఇది అంటే ఏ కంటెంట్ సంబంధించింది ఆ కంటెంట్ ఉంటుంది, అది పెట్టండి. ఇదిగో ఇది వచ్చేసి లవ్ వీడియో, స్టార్ రూప్ అని పెట్టి తర్వాత ఇది పెట్టేసి తర్వాత లవ్ అని పెట్టేసిన. అది ట్రెండింగ్లో ఉంది కొంచెం లవ్ అనేది కూడా హ్యాష్ ట్యాగ్, దాన్ని యూజ్ చేసిన. ప్రతి ఒక్క దానికి మేబీ నాది లవ్ అని ఉంటుంది చూడండి. లవ్ వీడియోస్, లవ్ ఫెయిల్యూర్ వీడియోస్ అట్లకి లవ్ అని పెట్టేస్తాను హ్యాష్ ట్యాగ్ అయితే. ప్రతి ఒక్క వీడియో మంచి రీచ్ పోతుంది. ఇగో చూసుకోండి మనకైతే. సో ఇక్కడ లైక్లు అయితే కొన్నిటికి కాపీ రైట్స్ పడతాయి, నాకైతే షార్ట్ వీడియోలో లేదు. దేనికి కాపీ రైట్ అంటే కాపీ రైట్ పడలేదు. ప్రతి ఒక్క వీడియో మంది కేరళలో వెళ్ళిపోతుంది షార్ట్ వీడియోస్ అయితే. బట్ ఇంకోటి, మీరు యూట్యూబ్ ఛానల్ని ఎట్లా మెయింటైన్ చేయాలంటే ఒక స్ట్రైక్ కూడా పడకూడదు, స్ట్రైక్ పడకుండా యూజ్ చేయాలా. అది ఎట్లా అంటే అది మీకు క్లారిటీగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి. స్ట్రైక్స్ పడుతున్నాడు అంటే యూట్యూబ్లో మనకి ఇన్స్టాల్ వచ్చేసి స్ట్రైక్స్ అంటారు, దీంట్లో ఏమంటారంటే కాపీరైట్ ఇష్యూస్ అంటారు. ఇదే కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది, కాపీరైట్ ఇష్యూ ఎలా తీయాలా అనేసి. వైటీ స్టూడియో యాప్ ఉంటుంది, వైటీ స్టూడియో యాప్ ఆన్ చేయండి. అక్కడ మనమైతే దేని మీద అయితే కాపీరైట్ అని పడ్డదో అక్కడ మీకు క్లారిటీగా ఎక్స్పోజ్ అవుతుంది. అక్కడ కాపీరైట్ పడ్డ అని ఉంటుంది, కాపీరైట్ అని ఉంటుంది వీడియో మీద. దాని మీద క్లిక్ చేసి అక్కడ కాపీరైట్ పైన డాట్స్ ఉంటాయి, 3 dots, దాని మీద క్లిక్ చేసి దాంట్లో నుంచి ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కూడా మీకైతే నేను క్లారిటీగా అయితే పంపుతా. బట్ ఇంకోటి ఏంటంటే, మీకు కాపీ రైట్స్ అనేది యూట్యూబ్లో ఉంటాయి, స్ట్రైక్స్ అనేది ఇన్స్టాలో ఉంటుంది. ఇట్లా కాపీ రైట్ అనేది ఎవడైనా ఒకడే కొడతాడు. ఇప్పుడు నేను ఏదైనా సపోజ్ వేరే టోల్ బీజిఎం వాడిని అనుకో, వాడు కొడతాడు కాపీ రైట్ అనేది. ఇది మన స్ట్రైక్స్ అనేది ఎట్లా ఉంటుందంటే, వీడియో ఎవరికైనా నచ్చకపోతే దాన్ని ఒక 10-20 నెంబర్స్ దాన్ని అక్కడ రిమూవ్ ఉంటుంది కదా స్ట్రైక్, దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు స్ట్రైక్ పడుతుంది. మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి మనకి స్ట్రైక్ పోవాలంటే 90 days లేదంటే 100 days ఇట్లా పడుతుంది. కొంతమందికి అయితే 4 నెలలు 5 నెలలు సంవత్సరం పట్టింది కూడా ఉన్నారు కొంతమంది, నాకు తెలిసిన పర్సనల్ కూడా అయితే. ఇంకోటి ఏంటంటే, యూట్యూబ్లో స్ట్రైక్స్ అనేది కాపీరైట్ ఇష్యూస్ అనేవి అయితే చాలామంది తరచుగా అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. నేను ఇది 4వ యూట్యూబ్ ఛానల్ మంది వచ్చేసి. ఈ 4 సక్సెస్ఫుల్గా రన్ అయింది ఏదైనా ఉందా అంటే ఇదే యూట్యూబ్ ఛానల్. మంచిగా రన్ అవుతుంది ఇది. ప్రతి ఒక్క వీడియో మంచిగా పోతుంది అబ్బా. హోమ్ టూర్ కూడా మంచిగా పోయింది మంది. హోమ్ టూర్ వీడియో ఉంటుంది అబ్బా, అది 1K పైన పోయినట్టుంది. ఇక మంచిగా పోతున్నాయి యూస్. హోమ్ టూర్ వీడియో వచ్చేసి మాది 900 పోయింది. మన చాలది, మనకు ఎక్కువ ఏం ఆశలు వద్దు, చిన్నగా ఎదుగుదాం. ఒకేసారి ఎదిగి కూడా ఏం చేయలేము. ఇదబ్బా పూర్తిగా. మీకు ఇంకా తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం బయోలో